1946 ఆగస్టు 16 హుగ్లీ నదిపై సూర్యుడి తొలి కిరణాలు పరుచుకుంటున్న వేళ హౌరా బ్రిడ్జిపై వాహనాల రద్దీ మొదలైంది. ట్రామ్ పట్టాలపై ఇనుప చక్రాల గర్జన, వీధుల్లో రిక్షాల గంటల శబ్దం, ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్న మార్కెట్లు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయిన కలకత్తా ప్రజలకు మరికొన్ని గంటల్లో తమ నగరం చరిత్రలోనే అత్యంత భయంకరమైన రక్తపాతానికి వేదిక కానుందని ఏమాత్రం ఊహలేదు. కేవలం 4 రోజులు అంతే. మానవత్వాన్ని మరిచిపోయిన మనిషి రూపంలోని క్రూర మృగాల వేటకు వేలాది మంది అమాయకులు బలయ్యారు. రాజకీయాలు రగిలించిన ఈ రావణ కాష్టంలో వారి జీవితాలు సమిధల్లా దహనమయ్యాయి. కానీ ఆ రావణ కాష్టానికి తొలి నిప్పు రవ్వను విసిరింది ఎవరు? ఆ ప్రశ్న దాదాపు 8 దశాబ్దాలు గడిచిన నేటికి చరిత్రలో సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రక్తపాతానికి బీజం 1905 బెంగాల్ విభజనతో మొదలై 1909లో మోర్లే మింటో సంస్కరణల ఫలితంగా మరింత వ్యాప్తి చెందింది. 1916 లక్నోలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలకు అంగీకారం, మత ప్రాతిపదికన రాజకీయ గుర్తింపు ద్వారా ద్విజాతి సిద్ధాంతం బలపడడానికి కారణమైంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1940 మార్చి 23న మహమ్మద్ అలీ జిన్నా అధ్యక్షతన లాహోర్లో జరిగిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 27వ వార్షిక సమావేశంలో లాహోర్ తీర్మానం ప్రతిపాదించారు. భారతదేశంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను విడదీసి వారికి స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని, ఆయా రాష్ట్రాలు పూర్తి సార్వభౌమాధికారంతో ఉండాలని తీర్మానించారు. దీని ద్వారా హిందువులు ముస్లింలు కలిసి ఒకే దేశంగా ఉండటం సాధ్యం కాదనే భావన సామాన్య ముస్లిం ప్రజలకు కూడా బలంగా నాటుకుంది. అప్పటి వరకు ముస్లింల ప్రత్యేక హక్కుల కోసం పోరాడిన ముస్లిం లీగ్ ఈ తీర్మానం తర్వాత దేశ విభజనని తమ ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. దాదాపు ప్రపంచంలో 3వ వంతు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడింది. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని లండన్ నిర్ణయించింది. 1946 మార్చిలో బ్రిటన్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ భారతదేశానికి అధికార బదిలీ చేయాలని ప్రకటించాడు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు: ఆ అధికారాన్ని ఎవరికి అప్పగించాలి, ఏ రూపంలో అప్పగించాలి అని. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి బ్రిటిష్ ప్రభుత్వం క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపించింది. కానీ పరిస్థితులు అంత సులభంగా ఏమీ లేవు. కాంగ్రెస్ అఖండ భారతదేశాన్ని కోరుతుండగా మరోవైపు ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం దేశమైన పాకిస్తాన్ కోసం పట్టుబట్టింది. చర్చలు రోజురోజుకి విఫలమవుతుండగా రెండు పార్టీల మధ్య అవిశ్వాసం మరింత పెరిగింది. 1946 జూలై 29న ముస్లిం లీగ్ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను తిరస్కరించింది. అదే సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డేకు పిలుపునిచ్చాడు. 1946 ఆగస్టు 16 భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక చీకటి రోజు. 1946లో బెంగాల్లో ముస్లిం లీగ్ ప్రభుత్వం ఉండేది. దానికి ముఖ్యమంత్రి హుస్సేన్ షాహీద్ సుహ్రవర్ది, కరుడు గట్టిన ఒక మతోన్మాది. ఆగస్టు 16 కలకత్తాలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 1,00,000 మందితో నగరంలోని మైదాన్ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి షాహీద్ సుహ్రవర్ది చేసినట్లుగా చెబుతున్న పోలీసులను నియంత్రించాను అన్న మాట అత్యంత వేగంగా వ్యాప్తి చెంది చిన్న చిన్న ఘర్షణలుగా మొదలైన దాడులు గంటల్లోనే అదుపు తప్పింది. క్షణాల్లో కలకత్తా అంతటా వ్యాపించింది. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత కలకత్తా నగరం నరకాన్ని చూసింది. 1946 ఆగస్టు 16 నుంచి 19 వరకు కేవలం 4 రోజులు. కానీ ఆ 4 రోజుల్లో జరిగిన రాక్షస మారణ హోమాన్ని పూర్తిగా వర్ణించడానికి భాషకే పరిమితులున్నాయి. ఇది అబద్ధం కాదు, అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఆ రోజులని గురించి చదివినా విన్నా మనసు భారమవుతుంది. మధ్యాహ్నం మొదలైన హింస సాయంత్రానికి నగరమంతా వ్యాపించింది. ఒక వీధి మరో వీధి, ఒక ప్రాంతం మరో ప్రాంతం, ఇలా చివరకు మొత్తం కలకత్తా భయంలో వణికిపోయింది. అది కేవలం హత్యలతో ఆగిపోలేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు శాశ్వతంగా విచ్ఛిన్నమయ్యాయి. ఆ రోజుల ప్రత్యక్ష సాక్షుల కథనాలు, చారిత్రక రికార్డులు మానవత్వం ఎంత లోతుగా గాయపడిందో తెలియజేస్తాయి. మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు మనిషన్నవాడు మాటలతో చెప్పలేని విధంగా, పసిపిల్లలు అని కనికరం కూడా లేకుండా ఈ మారణ హోమం జరిగింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎవ్వరికీ రక్షణ లేదు.
అయితే వివిధ అధ్యయనాల ప్రకారం ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పురుషులే. ఇంకా ఒక విషాదకరమైన నిజం, ఈ రక్తపాతానికి బలైన వారిలో రాజకీయ నాయకులు కానీ సంపన్నులు కానీ లేరు. అంతా రోజు కూలి చేసి కుటుంబాన్ని పోషించుకునే సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు మాత్రమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకున్నా రాజకీయ నాయకులు ఆడే రాజకీయ క్రీడలో సమిధలు మాత్రం సామాన్యులే. అల్లర్లతో పాటు దోపిడీలు కూడా యథేచ్ఛగా సాగాయి. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లు, దుకాణాలు దోచుకోబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చట్ట వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది. ప్రజలను రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ ఏమైందో తెలియదు. శవాల మంటల్లో చలికాచుకునే బ్రిటిష్ రాజ్ ఎందుకు దాడులు ప్రారంభమయ్యేలోగా ఆనాటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని సైన్యాన్ని రంగంలోకి దింపలేదు? ఏమో, సమాధానం లేని ప్రశ్న. ఆనాటి అంచనాల ప్రకారం కనీసం 5,000 నుంచి 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15,000 మంది గాయపడ్డారు. కానీ ఇవన్నీ నోటి లెక్కలు మాత్రమే. జరిగిన విధ్వంసం ఇంకా భారీగానే ఉంది. ఈ మారణకాండ గురించి చదివిన ఎవరికైనా ఒక సందేహం తప్పకుండా వస్తుంది. ప్రజలను రక్షించాల్సిన పరిపాలనా వ్యవస్థ ఏమైంది? పోలీసులు తక్షణం ఎందుకు స్పందించలేదు? సైన్యాన్ని ఎందుకు వెంటనే రంగంలోకి దించలేదు? ఎల్లప్పుడూ రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు తమ వంతు ప్రయత్నం ఏమి చేశారు? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు చరిత్రలోనే చిక్కుకుపోయాయి. బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రావర్దీ పాత్రపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన వాటిని తీవ్రంగా ఖండించినప్పటికీ ఈ మారణ హోమంలో ఆయన పాత్రపై మాత్రం అనుమానాలు అప్పటికీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. బ్రిటిష్ గవర్నర్ అధికారులు తమ నిర్ణయాలను సమర్థించుకుంటున్నారు. ఇంతకంటే వారి నుంచి ఎక్కువ ఆశించడం కూడా తప్పే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ మారణ హోమానికి బలైనది మాత్రం రాజకీయ నాయకులు, డబ్బున్నవారో మాత్రం కాదు. రాజకీయ వికృత క్రీడ తెలియని 2 వర్గాలకు చెందిన సాధారణ అమాయక ప్రజలే. కలకత్తాలో చెలరేగిన మంటలు ఆపలేదు. క్రమంగా నోహాకలి, బీహార్, పంజాబ్ వరకు వ్యాపించి ఈ మానవుడు ఆడిన రాక్షస రావణ కాష్టంలో తమ వంతు పాత్ర పోషించి దేశ విభజన సమయంలో జరిగిన మరింత భయానకర ఇవి నాంది పలికాయి. ఆనాటి మంచి ఈనాటి వరకు నిజాన్ని వెతికే ప్రయత్నం చేసినప్పటికీ మారిన దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ నిజం చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. 1946 ఆ భయానక రోజులను చూసిన కుటుంబాలు తమ పిల్లలను, మనవళ్లకు ఆ చేదు జ్ఞాపకాలను చెబుతూనే జీవించాయి. కానీ ఆ గాయాలు తరాడుతూనే ఉన్నాయి. ఈ మారణ హోమం వెనక నిజాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ప్రశ్నగానే మిగిలిపోయాయి. ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్గా, చరిత్రలో ఒక పాఠంగా, వేలాది సాధారణ ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చేసిన ఒక పీడ కలగా శాశ్వతంగా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసి వరుణ్ క్రానికల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.